హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బెల్లం బూరెలండి. ఇవి అప్పాలు అని కూడా అంటారు వీటిల్ని. ఇవి ఎక్కువ దేవుడికి ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి ఎప్పుడైనా నచ్చినప్పుడు కూడా మనం ఈ స్వీట్ని చేసుకొని తినచ్చు. ఇవి ఇలా మనం తుంపామనుకోండి, మంచి ఇట్లా క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా స్మూత్గా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేసుకుని తింటే గనక. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మరి ఈ బెల్లం బూరెల్ని ప్రాసెస్లోకి వెళ్దామా? అప్పాలకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, అలాగే బియ్యం పిండి ఒక గ్లాసు, బొంబాయి రవ్వ, అదే సుజీ రవ్వ అంటారు కదండి, దాన్ని కొంచెం వెల్తిగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంట్లో 2 గ్లాసులు, అదే కొలతతో 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం కరిగితే చాలండి. ఇలా అవ్వంగానే మనం ఈ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం కొంచెంగా కలుపుకొని ఉండలు కట్టకుండా వేసుకోవాలి. ఈ అప్పాలు దేవుడికి ప్రసాదంగా పెడతారండి. అలాగే మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కూడా ఫంక్షన్స్ అట్లా దీన్ని చేసుకుంటారు. మంచి టేస్టీగా ఉంటుంది ఈ అప్పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఇలా వచ్చింది. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారితే చాలండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చేసుకొని దాన్ని ఒత్తుకొని వేసుకోవాలి. ఇలా ఒత్తుకొని వేసేయడమే. ఇది కొంచెము లో ఫ్లేమ్లో, మరీ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అది అలా అప్పాలు అలా పొంగి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఇలా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను. ఇది వేగిపోయింది, దీన్ని తీసేస్తున్నాను. దీన్ని కొంచెంగా ఇలా అంటే కనుక ఆయిల్ కొంచెం ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. ఈ విధంగా అనేసి తీసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మనం చేసుకొని కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే దీన్ని తీసేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం అది పొంగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇలాగే దీన్ని అప్పాలు అని అంటారు, బెల్లం బూరెలు అని కూడా అంటారండి. ఇది ఎక్కువ ఆంజనేయ స్వామికి పెడుతూ ఉంటారు ఎక్కువ.
ఇది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు కూడా చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.